హల్లెలూయా. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు. పసిబాలుడవు కావు. చిరుప్రాయమందే దాసులను సరితూగలేదే బోధకులు. చిరుప్రాయమందే దాసులను సరితూగలేదే బోధకులు. స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. తలవంచగా సర్వ లోకము, తలవంచగా సర్వ లోకము. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు. పసిబాలుడవు కావు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. హరించలేదే ఆయుధం, హరించలేదే ఆయుధం. వశమాయగా జనుల హృదయాలు, వశమాయగా జనుల హృదయాలు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు. పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పాపాలు మోసి కలువరిలో ఓడించినావు మరణమును. పాపాలు మోసి కలువరిలో ఓడించినావు మరణమును. మేఘాల మీద వెళ్ళినావు, మేఘాల మీద వెళ్ళినావు. త్వరలోనే భూమికి తరలుచున్నావా, త్వరలోనే భూమికి తరలుచున్నావా. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు. పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు. పసిబాలుడవు కావు. హల్లెలూయా.
అందరికీ ప్రభు యేసునామమున వందనాలు. చాలా సంతోషం దేవుని సన్నిధిలో కూడి ఆయన కనపరిచి ఆ మేఘాల మీద వెళ్ళినటువంటి మళ్ళా దేవుడు మరలా వస్తున్నటువంటి సత్యము మాట ఆ పాట చివరిలో రాయబడింది. చాలా సంతోషంగా ఉంది. బాబుగా మన ఆరాధనకి నడిపిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ఈ వచ్చిన వారందరూ కూడా ఉన్నారు. ఒక మాట దేవుని యొక్క గ్రంథంలో నుంచి చదువుకొని ప్రభు ఎటువాడో ఆయన కృప ఎటువంటిదో తెలుసుకొని ఆరాధనలోనికి నడుద్దాం. అపోస్తల కార్యములు గ్రంథంలో ఉంది 8వ అధ్యాయము 35వ వచనం నుంచి 39వ వచనం వరకు చదువుకున్నాం. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతట పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళెను. అప్పుడు పిలుపు మరి అన్నడును చూడలేదు. చాలు, అతడు పిలుపును మరి అన్నడును చూడలేదు. ఈ యొక్క గ్రంథంలో ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు ప్రభు యొక్క కృప ఎటువంటిదో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమిటి యొక్క పిలుపు యొక్క ప్రత్యేకత అంటే, ప్రభు అయిన యేసు ప్రభు వారు పిలుపుని ఒక శిష్యునిగా ఏర్పరచుకున్నారు. ఆయన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యునిగా ఏర్పరచబడినటువంటి వాడు. ప్రభువే ఆయన కనుక్కొని ఎక్కడున్నాడో, అసలు పిలుపు అన్నటువంటి వాడు ఎక్కడున్నాడో కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను వెంబడించాయా అని పిలుపుకు చెప్పాడంట. ఈ పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇతడి అర్థమే కాదు, అతడి స్నేహితుడైనటువంటి నతాయులను కూడా తీసుకెళ్ళి ఎవరికి పరిచయం చేశాడంట? ప్రభువుకి పరిచయం చేశాడంట. వాళ్ళందరూ కూడా ప్రభుతో సుమారు 3.5 సంవత్సరాలు, అనగా 3 సంవత్సరాలు అనుకోండి, గట్టిగా 3 సంవత్సరాలు ప్రభుతో సహవాసం చేశారు. ప్రభుతో సహవాసం చేసిన తర్వాత ప్రభువు చనిపోయి తిరిగి లేచి మరలా ఆయన యొక్క రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి పిమ్మట అందరూ కూడా సువార్త ప్రకటించడం కోసం అని చెప్పి తలా ఊరికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు పిలుపు అన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడంటే సమరయ అన్నటువంటి ప్రాంతానికి వెళ్ళటం ఆయన యొక్క ఉద్దేశం అయింది. ఏంటిది సమరయ అన్నటువంటి ప్రాంతం? ఎటువంటి ప్రాంతం అంటే, సమరయ అన్నటువంటి ప్రాంతంలో ఎవరు ఉంటారంటే అక్కడ అందరూ కూడా మంచి దైవభక్తి గల వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సమరయ అన్నటువంటి ప్రాంతము మంచి దైవభక్తి కలిగినటువంటి ప్రాంతం కాదు. ఆ ప్రాంతాలు ఎటువంటి ప్రాంతాలు అంటే అందరూ కూడా అన్ని జాతులు ఉండేటువంటి ప్రాంతం. వాళ్ళు ఎవరిని పూజిస్తారంటే వాళ్ళు కూడా ఈ యెహోవా దేవుణ్ణి, అనగా ఆకాశము భూమిని సృష్టించినటువంటి దేవుడికే వాళ్ళు కూడా పూజలు చేస్తారు. వాళ్ళు ఏ జాతి వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే, కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే సంకర జాతి అని రాయబడి ఉంది. అటువంటి సంకర జాతి అయినటువంటి ఆ ప్రజల దగ్గరికి పిలుపు వెళ్ళి అక్కడ వాళ్ళకందరికీ కూడా సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో పిలుపు ఒకనొక సమయంలో అట్లా నుంచొని ఉంటే అక్కడికి ఒకానొక నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు. అతడి ఊరి పేరు ఏంటిది? గాజా అన్నటువంటి ఊరు నుంచి వెళ్తున్నాడు. గాజా అన్నటువంటి ఊరు నుంచి యెరూషలేముకు వచ్చి
యెరూషలేములో ప్రార్థన చేసుకొని మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా తన ఊరైనటువంటి గాజాకి వెళ్ళిపోతున్నాడు. ఈ గాజాకి వెళ్ళేటువంటి ప్రాంతంలో మధ్యలో ఎవరు కనిపించారంటే, అతను ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథం తీసుకొని చదువుకుంటున్నాడంట. ఇక్కడ ఉన్నటువంటి మాటలు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమిటంటే యెషయా గ్రంథం తీసుకొని చదువుకుంటున్నాడంట. చదువుకుంటున్నప్పుడు ఆ యెషయా గ్రంథంలో అక్కడికి వచ్చినటువంటి లేఖన భాగం ఏమంటే, ఆయన గొర్రె వలె వదకు తీయబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని ఈ మాటలు చదువుకుంటున్నాడు. ఎవరు? ఒక నపుంసకుడు. అయితే ఈ మాటలు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు పిలుపు అన్నటువంటి వాడికి ప్రభు ఏం చెప్పాడంటే, ఆ నపుంసకుడిని కలుగు వెళ్ళన్నాడు. వెళ్ళినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే ఈ మాటలు చదువుకుంటా ఉన్నాడు. ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు పిలుపు అడుగుతున్నాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడంట. నువ్వు చదువుతుంది నువ్వు అర్థమవుతుందా అంటే పిలుపు అంటున్నాడు, అయ్యా మరి నాకు ఎవరో కూడా వివరించి చెప్పకపోతే నేను చదువుతున్నాను కానీ నాకేమి కూడా అర్థం కావట్లేదు. నాకు ఎవడో ఒకడు వివరించి చెప్పకపోతే ఈ మాటలు నాకు ఎట్లా అర్థం అవుతాయి? ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు అనేకమైనటువంటి జనాలకి మనకున్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, మనం గ్రంథం చదవటమే కాదు, ఆ గ్రంథాన్ని వివరించుకుంటాం. అనేక మంది జనాంగాలు ఓన్లీ చదువుతారు అంతే. అక్కడ ఏది ఉంటే అది చదివి అక్కడ ముడిచేసి పక్కన పెట్టేసి దాని గురించి వివరించుకోవటాలు కానీ దాని గురించి కొంతసేపు మాట్లాడుకోవటాలు కానీ అవి ఏమి ఉండవు. అయితే అతడు ఏమన్నాడంటే, నాకు ఎవడో కూడా చెప్పకపోతే నాకేమర్థం అవుద్దయ్యా అన్నాడు. అనిన తర్వాత సరే పిలుపు అన్నాడు, ఇదిగో ఈ మాటలకు తగినట్టుగా ఒకనొక మనుషుడు పుట్టాడు. అతడు ఈ విధంగానే, ఏ విధంగా నువ్వు చదువుతున్నావు చూసావా, గొర్రె అంట బొచ్చు కత్తిరించేవాడి ముందు ఎంత మౌనంగా ఉంటుందో ఆయన కూడా అంత మౌనంగా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఏమని చెప్పాడంట, ఈ మాటల్ని అనుసరించి యేసును కూర్చున్నట్టు సువార్త అతడికి ప్రకటించాడంట. ప్రకటించినటువంటి పిమ్మట అతడు వెంటనే నమ్మాడు. ఎవరు? నపుంసకుడు వెంటనే నమ్మాడు. నమ్మిన తర్వాత అతడికి కొంచెం దూరం వెళ్ళంగానే నీళ్లు కనిపించగానే అతడికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నేను ఎందుకు ఇంకా బాప్తిసం తీసుకోకూడదు? వెంటనే అక్కడ పిలుపుని అడుగుతున్నాడు. పిలుపు గారు, ఇదిగో నీళ్ళు వచ్చినాయి, నన్ను కొంచెం బాప్తిసం ఇచ్చి నన్ను శుద్ధిగా చేయొచ్చు కదా అనగానే వెంటనే అతను తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చాడంట. ఇచ్చినటువంటి వాడికి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పిలుపు అతన్ని చూడలేదు. ఈ మాటలు మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాటిలో నుంచి చదువుకున్నాం. ఇప్పుడు మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ నపుంసకుడు ఎటువంటి వాడంటే, మామూలుగా నపుంసకులు ఎలా ఉంటారు? నపుంసకులు అంటే అనగా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందేమో. మామూలుగా మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, ఏమంటాం మనం, మాడాలని కొజ్జవాళ్ళని అలా అనుకుంటూ ఉంటాం కదా. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు మనం వాడుక భాష మనం అట్లే పిలుస్తూ ఉంటాం, కొజ్జవాళ్ళు అంటూ ఉంటాం. ఈ మనిషికి కూర్చున్నటువంటి ఈ మనిషికి ఆ కొజ్జాయినికి ఎవరైతే మనుషులు ఎంత హీనంగా మాట్లాడుతూ ఉంటారంటే వాళ్ళ గురించి చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభు గ్రంథంలో కూడా ఒక్కనొక చోట రాయబడినటువంటి మాటల్లో కూడా నేను చదువుకుంటున్నప్పుడు, దుర్మార్గులను, మూర్ఖులను, మాంత్రికులను, నపుంసకులను దేవుని రాజ్యంలో పాలు పొందాలని రాస్తాడు ఒక చోట. ఏంటిది? నపుంసకులను కూడా ఎందులో యాడ్ చేశాడు? తీసుకెళ్ళి దేవుని రాజ్యంలో ఎవడైతే చేరడో వాళ్ళలో నపుంసకులను కూడా యాడ్ చేశారు. ఇతడు మరి నపుంసకుడు. మరి ఇతడికి దేవుడి రాజ్యం ఉందా లేదా? దేవుడు ఎంత కరుణామయుడు అంటే, నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎంత కరుణామయుడు అంటే శరీరానుసారమైనటువంటి నపుంసకత్వాన్ని చూడటం. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి శరీర రీత్యా ఇతడు నపుంసకుడు, అతనిలో మగతనం లేదు, అలాగని ఆడతనం కూడా లేదు. జాగ్రత్తగానండి, ఏంటిది?
మగతనం లేదు, అలాగని ఆడతనం కూడా లేదు. ఆడతనం అని ఇప్పుడు అంటారు, ఒక స్త్రీ కనుక ఒక బిడ్డకు జన్మించగలిగితే ఆమెను మాత్రమే తల్లి లేదంటే ఒక పరిపూర్ణమైనటువంటి స్త్రీ అంటారు. ఇది ఎవడు చేయలేడు, ఆడు చేయలేడు. ఒక మగవాడిని చూసి మగాడని ఎలా అంటారు, అతని సంసారాన్ని పనిచేస్తే అది మగవాడిని అంటారు కదా. మరి ఇతడు అది చేయలేడు, ఇది చేయలేడు. కానీ ఏమి ఉందంటే ఇతడు శరీరంలో మాత్రమే ఏముంది, ఆ కొజ్జతనం అనేది దేనిలో ఉందంటే శరీరంలో మాత్రమే ఉంది. ఎందులో లేదంట, ఆత్మలో లేదంట. జాగ్రత్తగా వినండి అమ్మ, ఏంటిది? ఆత్మలో ఏమి లేదు, నపుంసకత్వం అనేది ఆత్మలో లేదు అతడికి. ఆత్మలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఏమంటున్నాడు, వెంటనే చదువుకుంటున్నాడు. ఎంతమంది నపుంసకులకు అసలు దేవుణ్ణి తెలుసుకున్నామన్న ఆలోచన వస్తుందా? నపుంసకులు అన్న వాళ్ళని ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాము. వాళ్ళకి అసలు ముందు దేవుడి మీద దేవుని తెలుసుకుందాం అన్నటువంటి ఆలోచన ఉంటుందా? ఉండదు. వాళ్ళకి ఎక్కడ చూసినా సరే ఏంటంటో వేరే వేరే ఆలోచనలకు వెళ్తూ ఉంటారు, కానీ ఏముండదు, దేవుని తెలుసుకుందాం అన్నటువంటి ఆలోచన ఉండదు. అతడికి ఏం లేదంటే అతడి శరీరంలో మాత్రమే నపుంసకత్వం కనిపిస్తుంది, కానీ మనసులోని ఆయన యొక్క ఆత్మలో ఏం లేదంటే నపుంసకత్వం లేదు. అతడు ఏం చేస్తున్నాడంట, అతడు అన్ని రోజులు ఉండి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడంట, దేవుని తెలుసుకొని దేవుణ్ణి పూజ చేసి రావడానికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడంట, యెరూషలేముకి వెళ్ళి ఆ దేవాలయంలో పూజ చేసుకొని మరలా తిరిగి గాజాకి వెళ్తున్నాడు. వెళ్ళేటువంటి వాడు ఎగిరి శాస్త్రం చేసుకోకుండా ఇప్పుడు వెళ్ళేవాళ్ళు పోలేంతమంది మనం వెళ్తాం పోలేంతమంది రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. ఎవడైనా ఆటోలో కూర్చొని ఉన్నవాడు లేదంటే కారుల మీద వెళ్ళేవాడు బైబిల్ చదవటప్పుడు అని చూసారా? కారుల్లో పెద్ద పెద్ద అయ్యగారు లాంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళంతా వెళ్తూ ఉంటారు. ఎవడైనా బైబిల్ గ్రంథం తీసి చదువుకోవడం చూసారా? ఎవడైనా చూస్తారా? చేయరు కదా, చాలా తక్కువ కదా. కానీ తనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంట, ఆ గ్రంథం తీసుకొని అందులో చదువుకుంటున్నాడంట. ఏమో చదువుతున్నాడు, యెషయా గ్రంథం తీసుకొని చదువుకుంటున్నాడంట. ఏమిటి ఈ మాటలకు అర్థం ఏంటి? ఆయన అంటాడు, ఆయన ఒక గొర్రెలాగా ఉన్నాడు అంటాడు, బొచ్చు ఖరీదిచ్చేవాడు అంత గొర్రె ఎంత సైలెంట్గా ఉందో అంతా అంటాడు. ఎవడున్నాడు ఇట్లాగా, అసలు ఎవడు ఈ లోకంలో ఇట్లా ఉన్నాడని ఆయనకి ఆలోచన వస్తుంది. అని చదువుకుంటున్నప్పుడు అతడికి ఒకనొక స్వరం వినపడింది. ఏమిటి ఆ స్వరం మాట్లాడుతుందంటే, అతడి స్వరము డైరెక్ట్గా ఏం మాట్లాడుతుంది, అతడికి అయ్యగారు బాగున్నారా అని మాట్లాడతలేదంట. ఏం మాట్లాడుతుంది, నువ్వు చదువుతున్నది అసలు నీకు అర్థమవుతుందా అని అడిగాడంట. డైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నాడు పిలుపు అతడితో, నువ్వు చదువుతుంది నువ్వు గ్రహించగలుగుతున్నావా లేదా అన్నప్పుడు ఇతడు మామూలుగా ప్రతి మనిషి కూడా వాడికి అర్థమైపోయినా అర్థం కాకపోయినా చదువుతున్న దాన్ని ఎలా అర్థమవుతుందని కంటే ముందు ఏం చెప్తారు, అర్థం కాకపోయినా ఏంట్రా అర్థం కాకుండానే చదువుతున్నాను అంటావా? అర్థం కాకపోయినా నేను చదువుతున్నా, అర్థం అవుతుంది కాబట్టే ఇప్పుడు మనం బైబిల్ చదువుతాం. బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆన్సర్ సరిగ్గా చెప్పాలి నాకు. ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు మనం అందరం కూడా, బైబిల్ చదువుతున్నటువంటి మీకు బైబిల్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంకా నాకే చాలా అర్థం కాదు. సరిగ్గా చెప్పాలంటే ఈ గ్రంథంలో నుంచి చాలా మనకే అర్థం కావట్లా. ఏమిటి అర్థం కాని అంటే ఎంతకాడికి ఈ నపుంసకుడు ఇట్లా వస్తున్నాడు, నపుంసకుని దేవుడు ఇట్లా పిలుచుకున్నాడంట, నపుంసకుడికి ఇట్లాగా పిలుపు తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చాడంట. ఇయే కానీ ఆ నపుంసకుడికి నపుంసకత్వం అనేది మనసుకు లేదు. దేనికి ఉంది? శరీరానికి మాత్రమే ఉంది, కానీ ఆడి మనసుకి ఆ యొక్క ఆత్మకి అతను నపుంసకత్వం అని తెచ్చుకోలేదు. ఇంకా అనేక మంది ఎట్లా ఉంటున్నారంటే మగోళ్ళలాగా బతుకుతున్నారు, ఆడవాళ్ళలాగా బతుకుతున్నారు, కానీ నపుంసకత్వం దేనికి పట్టిందిరా అంటే ఆత్మకు పట్టింది. దేనికి పట్టిందమ్మా? దేనికి పట్టింది చెప్పాలి. దేనికి పట్టింది? ఆత్మకు పట్టింది. ఏంటో నపుంసకత్వం అంటే అటు ఇటు కానితనం. ప్రభు అంటాడు, ఉంటే నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, అంతేగా నువ్వు నిందెచ్చగా ఇటు అటు కాకుండా ఉంటానంటే కుదరదు అంటాడు.
మనుషులు ఇప్పుడు ఉన్నటువంటి మనకు కూడా ఒకప్పుడు నేను నపుంసకుడినే. ఎటువంటి అంటే నేను నపుంసకుడినే. నేను ప్రభువుని నమ్మలేదు కొన్ని సంవత్సరాలు. ఏదో వెళ్తున్నాం, ఏదో మాట్లాడుకుంటున్నాం అంటే ప్రభు అమ్మో ఇంట్లో ప్రార్థన చేయకపోతే నాన్న అంటాడేమో, సండే స్కూల్కి వెళ్ళకపోతే అమ్మ తన్నిద్దేమో, ఇయే కానీ ఏమి లేదు, ప్రభు మీద ధ్యాస ఉంటుందా. ఈ మనిషికి ఉన్నటువంటి మన మనుషులందరికీ కూడా నపుంసకత్వంలో బ్రతుకుతున్నారమ్మా. ఇందులో నపుంసకత్వం అంటే ఏంటి అనుకుంటున్నారు? నపుంసకత్వం అనేది 2 రకాలు. ప్రభువు కూడా ఆయన ఆజ్ఞల్లో 2 నపుంసకత్వాలని చాలా స్ట్రిక్ట్గా చూస్తాడంట. ఒకటి శరీరానుసారమైనటువంటి నపుంసకత్వం, దాన్ని విగ్రహారాధన అంటారు. ఆత్మానుసారమైనటువంటి నపుంసకత్వం, దాన్ని వ్యభిచారం అంటారు. ఒకటి వ్యభిచారము, రెండోది విగ్రహారాధన. ఈ రెండింటినీ కూడా ప్రభు చాలా సిమిలర్గా తీసుకుంటున్నాడు. ఎందుకని తీసుకుంటున్నాడు అంటే, ఒకటేమో ఎట్లా ఉంటుంది, ఒకటేమో శరీరానుసారమైనటువంటి నపుంసకత్వం. నపుంసకత్వంలో ఉన్నవాడు ప్రతి ఓడు కూడా వ్యభిచారానికి పరుగులాడతారు. దేనికి? వ్యభిచారానికి పరుగులాడతాడు. ఎవడు? నపుంసకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యభిచారానికి పరుగులాడతారు. ఇప్పుడు ఆత్మానుసారంగా నపుంసకత్వంలో ఉన్న వాళ్ళు దేనికి పరుగులాడతారంటే విగ్రహారాధన పరుగులాడతారు. జాగ్రత్తగా గమనించండి. ఏంటిది అది? విగ్రహారాధన. నువ్వు ఆత్మలో కనుక స్ట్రిక్ట్గా ఉంటే నువ్వు మరలా నా దగ్గరికి వెళ్తావా? విగ్రహం జోలికి వెళ్తావా? ఆయన అంటాడు కదా, పిల్లలారా విగ్రహాల పట్ల మాత్రం మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. దేని గురించి అంట? యోహాన్ రాసినటువంటి పత్రిక కూడా అంటాడు. ఎవరో యోహాన్ గారు పత్రిక రాస్తూ అంటాడు, పిల్లలారా విగ్రహాలను బట్టి మాత్రం మీరు కొంచెం జాగ్రత్త. ఏ విషయంలో అయినా సరే పర్లేదు, కానీ మీరు విగ్రహాల జోలికి మాత్రం మీరు వెళ్ళమాకండి. ఇప్పుడు మనం కూడా ఉంటున్నాం. మనకు ఉన్నటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ వస్తుందంటే, ప్రభువుని నమ్ముకున్నటువంటి వాడికి నపుంసకత్వమైనటువంటి ఆత్మ ఉండటానికి లేదే లేదు. ఎటువంటి ఆత్మ ఉండాలి? ఉంటే వెచ్చగానే ఉండాలంట, లేదంటే చల్లగా. అంటే ప్రభు శరీరానుసారంగా ఈ మాట మాట్లాడా, ఉంటే చల్లగానే ఉండు, లేదంటే వేడిగానే ఉండు. ఎవడైనా వేడిగా ఉంటాడా? వేడిగా ఉంటే ఆడికి ఏమొచ్చినట్టు? రోగం వచ్చినట్టేగా. ఎవడైనా చల్లగా ఉన్నాడు అనుకో, ఆడికి ఏమొచ్చినట్టు? జాగ్రత్తగా ఉండు. ఒకడు చల్లగా ఉన్నాడమ్మా, బాగా చల్లగా ఉన్నాడు, ఆడికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. బాగా వేడిగా ఉన్నాడు, ఆడికి ఏమొచ్చింది? ఆడికి జబ్బు వచ్చింది. ప్రభు అంటాడు కదా, ఉంటే వేడిగా ఉండండి, లేదంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రభు మాట్లాడేటువంటి మాట దేని గురించి అంటే శరీరానికి సంబంధించినటువంటి మాట కాదు. దేని గురించి? ఆత్మకి. నువ్వు ఉంటే ఇటన్నా ఉండు, లేదంటే అటన్నా ఉండు, అంతేగాని మధ్యలో మాత్రం నువ్వు ఉండదు. ఈ నపుంసకుడికి ఎటువంటి నపుంసకుడు అంటే, ఇతడు ఆ నపుంసకత్వం అనేది శరీరానికే ఉందంట, కానీ దాన్ని ఆత్మకు తెచ్చుకోలేదంట. అతడు దేనికి? ఆత్మకి తెచ్చుకోలేదంట. ఇంకా ఈ నపుంసకుడు గురించి మాట్లాడుకున్నప్పుడు, అరే ఈ నపుంసకుడు ఇల్లు కూడా దేవుడిని నమ్ముకున్నాడంట, అదంట ఇదంట అనుకోవడం, లేదంటే మన పక్కన ఉన్నటువంటి నపుంసకులందరినీ కూడా చూసి వీళ్ళు ఏంట్రా ఇట్టా ఉంటున్నారు అట్టా ఉంటున్నారు అని అనుకునే కన్నా కూడా మనలో ఉన్నటువంటి ఆత్మానుసారమైనటువంటి నపుంసకత్వం ఉంది ఒకటి. ఏంటిది? ఏమిటి ఆ నపుంసకత్వం అంటే, ప్రభు దగ్గరికి వస్తూనే ఉంటాం, ఇంకా లోకంలోనే బ్రతుకుతూ ఉంటాం. ప్రభు అంటాడు కదా, మిమ్మల్ని లోకంలో నుంచి నేను వేరుపరిచానని మాట్లాడతాడు. దేనికి? ఎక్కడి నుంచి వేరుపరిచాడంట? లోకంలో నుంచి నేను మిమ్మల్ని వేరుపరిచాను. వేరుపడిన వాళ్ళు మరలా దాని నుంచి పరిగెడతా ఉంటే వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఏమవుతారు? అట్టా బతకొద్దు అంటున్నాడు. సరిగ్గా చెప్పాలంటే నేను కొంచెం గట్టిగా తెలుగులో మాట్లాడతాను. కొద్దిలా బతకొద్దు అన్నాడు అమ్మ దేవుడు. ఎట్ట బతకమన్నాడు? సిన్సియర్గా. ఎట్టగా ఉంటే అట్టగా ఉండు, లేదంటే అట్టగా ఉండు. ఇట్టా ఉంటే అటు పోతావు, ఇట్లా ఉంటే దేవుడు రాజులోకి వెళ్తావు. ఏది కావాలంటాడు. ఇతడు అనుకున్నాడు, ఇతడికి ఆత్మానుసారమైనటువంటి నపుంసకత్వం లేదు, కానీ శరీరానికి ఉన్నటువంటి నపుంసకత్వాన్ని ఆత్మకు టర్న్ చేసుకోలేదు ఆయన. ఆత్మ ఏమో చక్కగా ఒక పక్కే ఉంది, ఇటు పక్క నేను ప్రభువుని నమ్ముకోవాలని ఒక పక్క ఉంది. శరీరం మాత్రం అటు ఇటుగా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం ఎటు ఉంటుందంట? చాలా స్ట్రిక్ట్గా ఉంటుందంట. వెంటనే ప్రభు యొక్క సువార్త
అతడి చెవుల్లోకి పడంగానే అతను తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఏంటో తెలుసా? మామూలుగా ఒక మనిషికి సువార్త వినిపించినప్పుడు సువార్త వినిన తర్వాత సంవత్సరాలు వినిన తర్వాత కూడా ఏమ్మా బాప్తిసం తీసుకుంటావా, లేదంటే ప్రభువుని నమ్ముకుంటావా, బాప్తిసం తీసుకుంటావా అంటే మా ఊళ్ళో వాళ్ళు ఏదైనా మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారండి, లేదంటే మా ఊళ్ళో వాళ్ళు ఏదైనా అనుకుంటారండి. రేపొద్దున మరి ఈ కానీ ప్రభువు కావాలి, జాగ్రత్తగానండి. ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయం ఉంటుంది, కానీ ప్రభు కావాలి. ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయం ఉంటుంది, కానీ ప్రభు కావాలి. ప్రభు దగ్గరికి వస్తూనే ఉంటాము, చేసేది కూడా జాగ్రత్తగా. ఎటువంటివి కొన్ని ఉంటాయంట. నేను లాస్ట్ టైం కూడా మీకు గుర్తు చేసినట్టు గుర్తు నాకు బాగా. క్రైస్తవులు అని చెప్పుకుంటూనే ఉంటారంట, ప్రార్థన చేసి ఏం కడతారంట, ప్రార్థన చేసుకొని కట్టుకున్నావు అయ్యా నిమ్మకాయలు. అసలు ప్రార్థన చేసేది దేనికి అప్పుడు నువ్వు నిమ్మకాయలు కట్టే కాడికి? అంటే ప్రార్థన చేసి ఏం కడతాడంట అంటే నిమ్మకాయ మీద అంత నమ్మకం ఎవరి మీద లేదు నీకు. నీ ప్రార్థన చేసినటువంటి ఆ దేవుడి మీద లేకుండా పోతుంది. ఇంటి ముందు ఇంతలా గుమ్మడికాయలు ఆడ తీసి ఏంట్రా ఇదంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా అంటే అదే. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంకా అప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎటుందో గుర్తు చేసుకోండి. ఎట్లా ఉంటుంది? ప్రభువులో ఉంటుందా, లేదంటే సాతాను దగ్గర ఉంటుందా? అట్లాగని సాతాను దగ్గర ఉండలేదు, అట్లాగని ప్రభు దగ్గర కూడా ఉండలేదు. ఎక్కడ ఉంటున్నావు నువ్వు అంటే, ఎక్కడ ఉంటున్నావు మనం అంటే నపుంసకత్వంలో ఉంటున్నాం. ఎక్కడ ఉంటున్నాం? అటు ఇటు కాని స్థలం స్టేజ్లో మన ఆత్మ ఉండటానికి ఇటు పరిస్థితుల్లో ప్రభు ఒప్పుకోడు. అందుకనే ఆయన తన వాక్యాన్ని యాకోబుకు తెలియజేశాడు. ఆ వాక్యాన్ని, ఏ వాక్యాన్ని ఎవరికి తెలియజేశాడంట? ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా తెలియజేయలేదా దేవుడు? ఇప్పుడు చెప్పండి, వాక్యం ఒక యాకోబుకే తెలియజేశాడా? ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా వాక్యం వెళ్తుంది. ప్రభు చెప్తున్నది ఏంటంటే ఉంటే అటుండు, లేదంటే అటుండు. ఈ నపుంసకుడికి ఇప్పుడు నేను గుర్తు చేసినటువంటి ఈ నపుంసకుడికి నపుంసకత్వం కొద్దితనం దేనిలో ఉందంట? శరీరంలో మాత్రమే ఉందంట. ఆత్మలో ఎట్లా ఉన్నాడంటే అతడు శిశులైన మగోళ్ళలా ఉన్నాడు. అట్టగా అసలు శిశులైన మగోళ్ళలా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీళ్ళు వచ్చినాయా, ఇంతసేపు చెప్పావు కదా, మరి ఏం చెప్పావు? ప్రభువుని నమ్ముకోవాలన్నావు, ప్రభువుని తెలుసుకోవాలన్నావు, ప్రభువుని నమ్ముకుంటే బాప్తిసం తీసుకోవాలన్నావు. మరి నీళ్ళు వచ్చినాయి, నువ్వు ప్రభువులో బాప్తిసం నువ్వు రెడీగా ఉన్నావా? ఏమంటున్నాడు? ఇతడు పిలుపు అతను అడగట్లేదంటే బాప్తిసం తీసుకో అని అడగట్లా. ఇతడు ఎత్తుకుంటున్నాడు ఏమని? ఎక్కడ నీళ్ళు ఉన్నాయా నేను బాప్తిసం అమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఎటుంటాయి అమ్మా? నీళ్ళు మధ్యలో వస్తాయా, లేదంటే అటుపక్క ఇటుపక్క దొరుకుతాయా? ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారమ్మా, రోడ్డు మీద వెళ్ళేటువంటి మీకు ఒక కాలం లాంటి ఒక మంచి కొంచెం ఎక్కువ నీళ్ళు ఉన్నది మధ్యలో వస్తుందా, లేదంటే అటుపక్క ఇటుపక్క వస్తాయా? సరే జ్ఞాపకం చేయండి. ఎటు వస్తాయమ్మా? ఎటో పక్కన వస్తాయా, లేదంటే మధ్యలో వచ్చి నుంచి ఉంటాయి? అట్టగా ఎటో పక్కన ఉంటాయి. అంటే అతను ఏ చూసుకుంటున్నాడంటే ఆ నీళ్ళు అతని దగ్గరికి రావటం కాదమ్మా, ఆ నీళ్ళు అతని దగ్గరికి రావటం కాదు. ఏం చూసుకుంటున్నాడు? నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా నేను బాప్తిసం తీసుకోవాలని ఎవరు చూసుకుంటున్నాడు అంటే ఈ నపుంసకుడు చూసుకుంటున్నాడు. దేనికి? అంతకు ముందంతా నేను నపుంసకత్వంలో ఉంటున్నాను, తెలిసి తెలియక ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను, ఇంకా చేస్తానికి లేదు. ఇప్పుడు నేను శిశులైన మగోళ్ళలాగా నేను మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి అంటే వెంటనే ఆ వాటర్ చూసుకొని అంటున్నాడు, నేను రెడీగా ఉన్నాను బాప్తిసం తీసుకున్నానికి. నువ్వు రెడీగా ఉన్నావా? ఎవరిని అడుగుతున్నాడు? అప్పుడు దాకా చెప్పిన సేవకుని అడుగుతున్నాడు. ఏమని? ఏమయ్యా నేను సేమ్ చెప్తున్నావు,
బాప్తిసం తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ అది ఇచ్చేదానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఎవడైనా మాట్లాడతాడమ్మా ఈ మాట? అసలు నేను ఎందుకు అంటున్నానంటే సిసలైన మగవాడి మాట అయింది. ఏంటిది అది? నేను రెడీగా ఉన్నాను, మరి నువ్వు రెడీగా ఉన్నావా? ఎవరి దగ్గరికి వెళ్ళి అడగంటే బాప్తిసం తీసుకుంటావయ్యా, ఇంకా టైం ఉందండి, లేదంటే ఇంకా సమయం ఉందండి, మా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలండి, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలండి, అది అవ్వాలండి, ఏది అవ్వాలి? ఏది అవటం కాదు. నువ్వు ఎట్ట బతుకుతున్నారంటే ఎందులో బతుకుతున్నారంట? అటు ఇటు కాని పరిస్థితుల్లో బతుకుతున్నాడు. ప్రభు అంటాడు అలా బతుకుమామని అంటాడు. ఈ నపుంసకుడికి ఏమర్థమైందంటే నేను అటు ఇటు కాకుండా బతుకుతున్నాను, ఇక నేను ఇట్లా బతకతాకి లేదు, నేను శిశువైన మగోళ్ళగా బతకాలి అనుకొని వెంటనే ఏం చేశాడంట? నేను ఇంతసేపు చెప్పావా, బాగానే ఉంది, నేను రెడీగా ఉన్నాను, మరి నువ్వు రెడీగా ఉన్నావా? నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రెడీగా ఉన్నా, నువ్వు రెడీగా ఉన్నావని మాట్లాడుతున్నాడు. వెంటనే తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఏమి ఇచ్చాడంట? ప్రభు పేరట అతడికి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఒక మాట, చక్కటి మాట, అతడు ఎప్పుడు కూడా మరలా పిలుపుని చూడలేదంట. పిలుపు కూడా అతన్ని ఎప్పుడు కూడా చూడలేదని అర్థం. అప్పుడు ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, అరే మన చేతిలో నుంచి రక్షింపబడ్డాడు ఒకడు, రక్షింపబడ్డాడు, ఆడి దగ్గరికి వెళ్ళాలి, ఆడేం చేస్తున్నాడు, ఆడే ఎక్కడ ఉన్నాడు, ఆడ అంత సంపాదిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఎవరికి లేదు, పిలుపులు లేవు. ఇవన్నీ బాప్తిసం ఇచ్చాడంట. అటు నుంచి అంటే పిలుపు పని మీద పిలుపు వెళ్ళిపోయాడంట, నపుంసకుడు పని మీద నపుంసకుడు వెళ్ళిపోయాడంట. ఈ మాటలో ఎందుకని చెప్తున్నాం అంటే, నపుంసకత్వం అనేది శరీరానికి ఉన్నా పర్వాలేదమ్మ. దేనికి? శరీరానికి నపుంసకత్వం ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మానుసారమైనటువంటి నపుంసకత్వం మనల్ని ఎట్లా నడిపిస్తుంది అంటే, ఎట్లా నడిపిస్తుంది? చీకట్లోకి నడిపిస్తుంది, సాతానులోకి నడిపిస్తుంది, ఆ యొక్క నరకంలోకి నడిపిస్తుంది మనం. అందుకనే ఆయన అంటాడు కదా, ఇదిగో మీరు ఉంటే చల్లగానే ఉండండి, లేదంటే వేడిగానే ఉండండి, అంతేగాని అటు ఇటు కాని వాళ్ళ మీరు ఉండమాకండియా. మనతో కూడా అదే చెప్తున్నాడు. అట్లా ఉండకూడదని మనల్ని ఏం చేశాడు? యాకోబుకి ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని ఇప్పుడు మన చేతిలో తీసుకొచ్చి పెట్టాడు. ఈ వాక్యాన్ని, ఏ వాక్యాన్ని? ఇదిగో మనం చదువుతున్నామే ఈ గ్రంథాన్ని తీసుకొచ్చి మన చేతుల్లో ఎందుకు పెట్టాడంటే, మీరు అట్లా ఉండడానికి వద్దు. నేను నిన్న కూడా అంకుల్కి చెప్పాను అన్నమాట. ఏంటిది? ఒకడు అంటాడు, నీ పూర్వీకులు ఇందులోనే బతికారు, నీ పూర్వీకులు ఒకప్పుడు విగ్రహారాధన చేశారు, నీ తాతలు అందులోనే బతికారు, నీ తాతలు అంతకుముందు తాతలు బతికారు, నువ్వేంట్రా నువ్వేమో కొత్తగా మాట్లాడతావు, ప్రభు అంటావు. అసలు ఈ గ్రంథం రాకపోతే నువ్వు ప్రభువుని నమ్ముకునేవాడుగా, లేదంటే బ్రిటిష్ వాళ్ళు రాకపోతే నమ్ముకునేవాడుగా అని మాట్లాడుతావు. నేను అన్నాను అడుగుతావు వెంటనే రిప్లై పెట్టాడు. మరి మీ తాతల తాత అసలు కరెంట్ అంటే లేదు కదా రాడికి. తాతలప్పుడు కరెంట్ ఆడ ఉందమ్మా, అసలు ఎక్కడున్నారు? దీపాలు వెలిగించుకొని గుడ్లలో ఉన్నారు. మరి తాతప్పుడు అసలు బిల్లులే లేవు, పూరి గుడిసుల్లో ఉన్నారు. తాతప్పుడు మరి బైకులు లేవు, సైకిళ్ళు లేవు, ఏమీ లేవు, నడుచుకుంటూ తిరిగారు. మరి నువ్వు తిరగవేరా? మరి నువ్వు మాత్రం రైటింగ్ కావాలి, నీకు మాత్రం తెల్లారేటప్పటికి ఇంటి ఎదురుకు బండి కావాలి, కారు కావాలి, తెల్లారేటప్పటికి నీకు అన్నీ. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు ఎవడు పరవాన్నాలు పెడతాను తింటలా, పిజ్జా బర్గర్ కోసం పరిగెడుతున్నాడు. పరవాన్నం పెడితే తింటాడు ఎవడైనా, ఏంట్రా ఇది ఎప్పుడు తినే చండాలంగా అని పిజ్జా బర్గర్ కోసం పరిగెడుతున్నాడు. మరి మీ తాతలు పిజ్జాలు బర్గర్లు తిన్నారా? మరి ఎందుకు తిన్నా అంటే, అప్పుడు అందరూ కూడా, అప్పుడు నేను ఒప్పుకుంటా, మా తాతలు అంధత్వంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. మా తాత హయాంకి వచ్చేటప్పటికి మా తాత కరెంట్లో ఉన్నాడు, కరెంటు దగ్గర బతికాడు, అంటే వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను పరిపూర్ణమైనటువంటి వెలుగు చూడగలుగుతున్నాను. సాయంత్రం 6 అయ్యేటప్పటికి ఇంట్లో లైట్ అట్టేసుకుంటున్నారో. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను, వెలుగులో బ్రతుకుతున్నాం. ఎట్టగా ధీటైనటువంటి సమాధానం చెప్పగలగాలి, ధీటైనటువంటి సమాధానం. ఇదిగో ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం అందరం కూడా వెలుగులో బ్రతకాలని దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే, ఇదిగో ఈ గ్రంథం ఇచ్చాడు. నపుంసకత్వంలో నుంచి బయటికి రావాలని, నపుంసకత్వంలో నుంచి ఆత్మానుసారమైనటువంటి నపుంసకత్వం నుంచి బయటికి రావాలని దేవుడు మనకి ఏం చేశాడు? గొప్ప మేలంటే ఇదిగో ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని బట్టి ఆయన ఒకప్పుడు మనల్ని కొంచెంలా బతుకుతున్నటువంటి మనల్ని మంచి డీటైనటువంటి మనుషుల్లాగా
జాగ్రత్తగా ఉంది. ఈ మాటలు కూడా తప్పేవి కాదు, నేను చెప్పే మాటలు ఏమిటంటే ఆ స్థాయిలో మనం ఉండకూడదు. ఒకప్పుడు అట్లా ఉన్నాం, అయ్యా ఒకప్పుడు నేను అట్లా ఉన్నాను, నిజమే ఉన్నాను, ఎవరు లేరు, నేను అట్లాగే ఉన్నాను, అందరం అట్టే బతికాం. కానీ వెలుగులోకి వచ్చిన తర్వాత మరలా ఇప్పుడు సాయంత్రానికి చీకటి పడిద్ది. మీకు ఒక మాట గుర్తు చేస్తుంది, సాయంత్రం చీకటి పడిద్ది, లైట్ ఉండదు, బతుకుతారు అట్టాగే. దేని గురించి ఎదురు చూస్తారు? అది కరెంట్ ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తారు కదా. మరి అట్లా బతుకుతున్నారు కదా అని చెప్పి సాయంత్రం అయ్యేటప్పటికి చీకట్లో బతుకుతున్నారా? బతకట్లేదుగా. వెలుగు కోసం ఎలా ఎదురు చూస్తున్నారు, అట్లే ప్రభు కోసం మనం ఎదురు చూస్తున్నాము. ఇంకా ప్రభువు కూడా ఎంతో దయాళుడు అంటే ఆయన అందరికీ వాక్యం అర్థం అవ్వాలని చెప్పి ఈ గ్రంథాన్ని తీసి అందరికీ కూడా ఇప్పుడు 3 సార్లు గిన్నిస్ బుక్ రికార్డ్ అంటే ఇది బైబుల్ గ్రంథం ఇప్పటికి 3 సార్లు గిన్నిస్ రికార్డుకి ఎక్కింది. ఎందుకని? నేను ముగిస్తాను 3 విషయాలు చెప్పి. ఏంటిది? 1, మొట్టమొదటిగా అక్షయంత్రం మీద ముద్రించబడినటువంటి గ్రంథం, ఫస్ట్ టైము ప్రింట్ చేసినటువంటి గ్రంథం ఇదే. 2వది, ప్రపంచవ్యాప్తంగా సుమారు కొన్ని కోట్ల బైబిళ్ళు ఇప్పటికి అమ్ముడుపోయినాయి అంట. అన్ని గ్రంథాలు ఎవరి దగ్గర కూడా లేవంట. ఇది 2వది. 3వది, ఎక్కువ మంది కలిగి ఉన్నటువంటి గ్రంథం, భూప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కువ మంది క్యారీ చేస్తూ చదువుతున్నటువంటి గ్రంథం కూడా. ఈ 3 విషయాలను బట్టి ఇప్పటికి 3 సార్లు గిన్నిస్ బుక్లోకి వెళ్ళింది. ఎందుకని చెప్తున్నామంటే ప్రభువు చేసేటువంటి గొప్ప మేలు ఏమిటంటే ఈ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టడమే. అట్లా బ్రతకొద్దు నాయన, నపుంసకత్వం నుంచి మీరు బయటికి రండి, నపుంసకత్వంలో బ్రతకటం మీకు నాకు ఇంకా ఇష్టం లేదు అంటున్నాడు ఆయన. ఉంటే అట్టాయన ఉన్నాడు, ఇట్టాగైనా ఉన్నాడు. మీరు అట్లా ఉంటే చాలా మంచిది. మనం కూడా ప్రభువుని తెలుసుకున్నట్టు మనము ఈ గ్రంథాన్ని చదువుతుంటే మనము ప్రభువు కృతజ్ఞతలు అర్పిద్దాం. మనల్ని ఒకప్పుడు నపుంసకత్వంలో నుంచి మరి బయటపడేసి శిశులైనటువంటి మనుషుల్లాగా బ్రతకండి అని చెప్పి అంత గొప్ప కృప మన మీద అనుగ్రహించాడు. కాబట్టి ఈ నపుంసకుడు ఎటువంటి నపుంసకుడు? మంచి నపుంసకుడు. నాకు చెప్పాలంటే అతనికి నపుంసకత్వం ఎటుందంటే శరీరంలోనే ఉంది కానీ అసలు ఆత్మలో లేదు. అసలు నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది